జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదైనా వార్త రాస్తే నిజమని నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళతో టచ్‌లో ఉంటారు. వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ కూడా వీళ్ళు ఇస్తుంటారు కాబట్టి. వీళ్ళు తాజాగా చెప్తున్నటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరుతున్నారు అన్నటువంటి. ఆయన ఏం చెప్తారో చూడాల్సి ఉంది. బేసిక్‌గా ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. జనసేన 10 ఏళ్ల నుంచి పార్టీ నమ్ముకుని ఆయన చెప్పారు కదా, 25 ఏళ్ళు పోరాడేవాళ్ళు నాతో ఉండండి, మీ భవిష్యత్తు నేను చూస్తాను అన్నటువంటిది. 25 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎట్టుంటుందో ఎవడికి తెలియదు. ఇంకోటి 25 ఏళ్ల తర్వాత ఎవడు బతుకాడు బతికాక ఆడికి రాజకీయ భవిష్యత్తు 25 ఏళ్ల తర్వాత ఇస్తానంటే అది ఎక్కడ రాజకీయం అవుతుందో అర్థం కాదు. సరే, అది ఒక కొత్త పదజాలం బాగానే ఉంది, నడుస్తున్నారు. కానీ ఈలోపు వచ్చిన అవకాశాలు మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా? అదే ఇక్కడ ప్రశ్న. తెలుగుదేశం పార్టీతో పొత్తు తర్వాత ఇప్పటికి కొత్తగా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొత్తోళ్ళు చేరారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సుందరపు విజయ్ కుమార్ వాళ్ళ బ్రదరు ఆయన కొత్తగా వచ్చి చేరింది. ఇంతకాలం పాటు నమ్ముకున్నది సుందరపు విజయ్ కుమార్, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి మరి కొంతమంది నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. అట్లాగే దర్శిలో ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి జనసేన నాయకుడు ఉంటాడు. ఇప్పుడు కొత్తగా బయట నుంచి వచ్చినటువంటి ఆయన వచ్చి చేరతాడు. ఇప్పుడు వంశీకృష్ణ చేరతాడు. ఇప్పుడు విశాఖపట్నంలో ఏదో సీట్కి తెలుగుదేశం జనసేన మధ్యన ఏదో కన్ఫర్మ్ చేసి ఉంటారు. ఆ సీట్లోకి ఈయనకి ఇవ్వబోతున్నట్టు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే, ఇంతకాలం పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి, అదేమంటే వాళ్ళు 15,000 ఓట్లు తెచ్చుకోలేరు, 10-15,000 ఓట్లు, లేకపోతే ఓ 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టలేరు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం. జీరో బడ్జెట్ అంటే డబ్బులు పంచొద్దన్నాను కానీ తిండికి వాటికి కూడా ఖర్చులు అవ్వకుండా ఉంటాయా? ఎన్నికల సంఘం చెప్పినటువంటి లెక్క ప్రకారం అని చెప్పి, ఎన్నికల సంఘం అయితే అంత లేదు కదా, 50 లక్షలు ₹1,00,00,000 లోపు ఉంటుంది. కానీ 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగేటటువంటి స్థాయి అంటే ఎవరి దగ్గర ఉంటుంది జనసేనలో? ప్రాక్టికల్గా 2-3 నేతల దగ్గర తప్పించి ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో అనగానే తెలుగుదేశం అయినా ఉండాలి, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరకనటువంటి వాళ్ళైనా ఉండాలి. కాబట్టి జనసేన వ్యూహం మారిందనమాట.